హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో కొత్త రేషన్ కార్డులు రేపటి నుంచే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో హామీ అమలుకు సిద్ధమైంది. 2024 ఏపీ ఎన్నికల సందర్భంగా తాము అధికారంలోకి రాగానే అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని టీడీపీ కూటమి అప్పట్లో హామీ ఇచ్చింది. ఇక ఇచ్చిన మాట ప్రకారం ఏపీ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు మంజూరు ప్రక్రియ మొదలుపెట్టింది. సంక్రాంతి కానుకగా కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం డిసెంబర్ 2వ తేదీ నుంచి దరఖాస్తు స్వీకరణ మొదలు కానుంది. డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 28 వరకు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నారు. కాబట్టి ఎవరైతే ఎలిజిబుల్ అనుకున్న వారు ఉన్నారో వారు తప్పకుండా అప్లికేషన్ అయితే ఇవ్వండి. అలాగే ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలకు సంబంధించి రేషన్ కార్డులే ప్రామాణికం. కాబట్టి ఇక పెన్షన్ల దగ్గర నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం వరకు రేషన్ కార్డులను ప్రామాణికంగా అయితే తీసుకుంటున్నారు. అయితే కొత్త రేషన్ కార్డుల జారీ చాలా కాలంగా జరగకపోవడంతో అనేక మంది అయితే కొత్త రేషన్ కార్డుల కోసం అయితే ఎదురుచూస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన జంటలు, అలాగే పిల్లలు కలిగిన దంపతులు, అలాగే మార్పులు చేర్పుల కోసం ప్రభుత్వం ఎప్పుడు అవకాశం ఇస్తుందా అని ఎదురు చూస్తున్న వారికైతే ఇది గొప్ప అవకాశంగా అయితే చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ క్రమంలోనే ఏపీ సర్కార్ కొత్త రేషన్ కార్డుల జారీ అవకాశం అయితే కల్పించిన నేపథ్యంలో ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోండి. ముఖ్యంగా ఏదైతే కార్డుల విభజన, మార్పులు చేర్పులకు అవకాశం అయితే కల్పించింది. ముఖ్యంగా ఇది గమనించండి. అంతేకాకుండా అర్హులైన వారు తమ గ్రామ వార్డు సచివాలయాల్లో కొత్త రేషన్ కార్డుల కోసం అయితే దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. అలాగే ఎప్పటి నుంచి అని చూసినట్లయితే ముఖ్యంగా డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 28వ తేదీ లోపైతే ఈ దరఖాస్తు ప్రక్రియను అయితే చేపట్టబోతున్నారు. కాబట్టి తప్పకుండా ఎలిజిబుల్ అనుకున్న వరకు కంపల్సరీ గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు అనేది చేసుకోండి. అలాగే ఏపీ పౌర సరఫరాల శాఖ అధికారిక వెబ్సైట్లో కూడా దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. అలాగే డిసెంబర్ 28వ తేదీ వరకు రేషన్ కార్డు దరఖాస్తుకు అవకాశం అయితే కల్పించిన నేపథ్యంలో ఈ తేదీలోపై తప్పకుండా ఇంపార్టెంట్గా డేట్ అయితే గుర్తుంచుకోండి. డిసెంబర్ 28 లోపైతే దరఖాస్తులను అయితే స్వీకరించబోతున్నారు. అలాగే దరఖాస్తుల స్వీకరణ పూర్తయిన తర్వాత చూసినట్లయితే వారిలో అర్హులైన వారిని గుర్తించి సంక్రాంతి పండుగలలోపు గుర్తించిన వారికి కొత్త రేషన్ కార్డు జారీ అయితే చేయబోతున్నారు. కొత్తగా పెళ్ళైన జంటలతో పాటు తల్లిదండ్రుల నుంచి విడిపోయిన వారికి కూడా ఇక కొత్తగా బియ్యం కార్డులను అయితే అందించబోతుంది ప్రభుత్వం. మరోవైపు కొత్త రేషన్ కార్డుల జారీపై ఇప్పటికే మార్గదర్శకాలు కూడా విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం కార్యాచరణ రూపొందించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను కూడా ఆదేశించడం అనేది జరిగింది. అలాగే కొత్త డిజైన్లతో రాజముద్రతో అయితే కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయబోతున్నారు. అధికారిక లెక్కల ప్రకారం చూసినట్లయితే సుమారుగా 1.50 లక్షల కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయనున్నట్లుగా మనకైతే సమాచారం అయితే అందింది. అంతేకాకుండా మరోవైపు డిసెంబర్ 3వ తేదీన ఏపీ క్యాబినెట్ భేటీ కూడా జరగబోతున్న నేపథ్యంలో ఈ భేటీలో కూడా ఏపీలో కొత్త రేషన్ కార్డుల గురించి చర్చించే అవకాశాలు అయితే ఉన్నాయి. చూశారు కదా, ఏదైతే బియ్యం రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఎవరైతే ఎలిజిబుల్ అనుకుంటున్న వారు ఉన్నారో తప్పకుండా డిసెంబర్ 2 నుంచి అంటే రేపటి నుంచి అయితే ఈ అప్లికేషన్ ప్రక్రియ అయితే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఎవరైతే ముఖ్యంగా ఈ రేషన్ కార్డులు కావాలనుకుంటున్న వారు తప్పకుండా అప్లికేషన్ అయితే చేసుకోండి. అప్లికేషన్ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో ఎలిజిబుల్ అనుకున్న వారిని గుర్తించి వారికి సంక్రాంతి లోపైతే ఈ కొత్త రేషన్ కార్డులను అయితే అందజేయబోతుంది ఏపీ గవర్నమెంట్. ఇది మెయిన్ ముఖ్యంగా మనకి రేషన్ కార్డుకి సంబంధించిన లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో కనుక నోటిఫికేషన్గా పొందాలనుకుంటే మాత్రం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.